ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పౌరపడ్డాన్ని తీసుకొని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిరికి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరో దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది, అది అమ్మలేదు. నీకేది దోస్తుంది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడరు, వాళ్ళు తిప్పుతాం, వాయిని పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం పలగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓన్లీ పలుకుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందట ఉన్నది. మీరేమో అనుకుంటున్నారు మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరో రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకు ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చిన. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు, రేపు ప్రొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చిన. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నాను. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్షకు అర్హులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కరివే రా, నేను ఒక్కరిని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పిన. ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఇచ్చినామో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేశారు, వేలాదిగా తరలి రండి, దేనికి, నేను ఒక్కనే వస్తాను, నువ్వు రా ప్రూవ్ చేయని చెప్పినాను. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా తన్నాలా చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను ఆగడాలను మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్తో, మీరిద్దరు ఒకటే, నా చేతిలో ఓడిపోయిన 2 పార్టీ అధినేతలకు ఆ అధినేతల పార్టీలను ఒక్క దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేశారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి. నేను ఆనాడు కూడా ఉత్సాహంగానే అందరితో నవ్వుతూ మాట్లాడే వచ్చాను. ప్రజలు తీర్పిచ్చింది 16 కాబట్టి 16కే ఉన్నాం, ఎవరిని కలుపుకోలేదే. నీకు అక్కసేంటి, అవినీతి జరగనీయని చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. సరే అయింది, ఆ రోజుతో వచ్చినాక ఊరుకోవచ్చు, నీ మనుషులతో కొట్టిస్తా బిట్టిస్తాను. నేను రేపటి నుంచి గ్రామాల్లోకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. నేను వస్తా, వచ్చేవాళ్ళు వస్తారు, దమ్మున్నోడు ఎవడైనా అడ్డుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను పేపర్ కోసం చెప్పట్లేదు. ఇవాళ నేను ఏదైతే చెప్పినో ఒక్కరు రమ్మని చెప్పినా నేను ఒక్కరినే వస్తున్నాను. నువ్వు వేలాదిగా తరలి రమ్మన్నా నేను రావడానికే సిద్ధంగా ఉన్నా. కానీ నేను పెట్టింది మెసేజ్ 2:42కు పాత్రికేయులకు పెట్టిన, ఫైనల్ మెసేజ్ 3:12కు పంపించిన. ఇది రికార్డుకు టైంతో సహా చెప్తున్నా. దాని తర్వాత మీరు వేలాదిగా రండి అని మీరు మెసేజ్లు పెట్టారు. అయినా నేను సిద్ధంగానే ఉన్నా. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ మొదలైంది. అక్కడ హిందూ ముస్లిం గొడవలు చాలా అయిన తర్వాత ఎస్పీ గారు అక్కడి నుంచే ఫోన్ చేసి మాట్లాడి, మీరు ఇక్కడ ఏమన్నా మాట్లాడగలిగే ఆపిస్తే బాగుంటుందంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి నేను కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని, హిందువాహిని వాళ్ళను, అన్యక్షేత్రాల వాళ్ళందరితో మాట్లాడి ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎస్పీ గారు మేము శిక్షిస్తాము, ఈ గొడవను ఆపితే బాగుంటుంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నది, వేలాది మంది పోలీసులు ఇక్కడికి వచ్చి, వందలాది మంది పోలీసులు వచ్చినాం, వేలాది మంది ప్రజలు వస్తున్నారు, ఇబ్బందులు అవుతుంది అని చెప్తే నేను మాట్లాడాను. ఇక్కడున్న చైతన్యరెడ్డి గారు, ఇక్కడున్న సిఐ నరహరి గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, అందరూ అక్కడున్న ఏఎస్పీలు అందరూ ఫోన్ చేస్తే సరే అని మాట్లాడినాం. రాత్రి 12:30 వరకు అది మొత్తం సద్దుమనేటట్టు చేశారు. ఉదయం లేచి నేను వస్తే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు వేలాదిగా తరలిరండి అని మీరు పెట్టిన మెసేజ్లను చూసుకొని
నేను బయలుదేరుతుంటే ఇంటి ముందట సుమారు 100 మంది పోలీసులు ఉన్నారు 7:30కి. మీరు 9:30, నేను 10 అన్నా, మీరు 8:30 అన్నారు, మళ్ళా 9:30 అన్నారు. సరే మీకన్నా ముందు నేనే వస్తా అనుకున్నా, ఒక్కడనే బయలుదేరినాం వితౌట్ గన్మెన్స్. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ గారు ఫోన్ చేసి, అన్నీ తెలిసిన వ్యక్తులు, మీరంటే గౌరవం ఉంది, మీరు లా అండ్ ఆర్డర్ను కాపాడుతారు అనుకున్నాం, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యున్సీని రణరంగంగా మారుతున్నది, మీరు సహకరిస్తే బాగుంటుంది. బాన్స్వాడలో సమస్య చాలా జటిలంగా ఉంది, మీకు కూడా తెలుసు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మళ్ళీ కామారెడ్డిలో అంటే ఈ పోలీస్ ఆ పోలీస్ చాలా సఫర్ అవుతామండి. ఒక్కసారి మీరు ఇల్లు కదలకుంటే మిగతాదంతా మేము చూసుకుంటామంటే, సరే మంచిది పర్వాలేదు. కానీ కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి, ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు, వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే, కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాలి, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు. కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈ రోజు అలాగే చేస్తున్నారు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్లితే పోలీసులు ఆపిండ్రు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నారు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు, దొర ఎవడో ప్రజలకు తెలుసు. ఎవడు ఎవరికి సాయం చేసిండు, ఎవడు అమ్ముకున్నాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎంతటి నీతిమంతుడో. ఇవాళ నువ్వు కట్టిన ఇల్లును చూస్తే దానికి పర్మిషన్ లేదంటే, నువ్వు కనీసం బెటర్మెంట్ కట్టలేవంటే, పర్మిషన్ లేని ఇల్లు కట్టినవంటే నువ్వెంత నిజాయితీ పరుడువో అందరికీ తెలుస్తుంది. కింది వాళ్ళతో ఏదేదో మాట్లాడించి చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తున్నావు. సరే, మాట్లాడిన వాడికి భవిష్యత్తే సమాధానం చెప్తాను, కానీ నీకు నేనే సమాధానం చెప్తా. నీవు అనుకుంటున్నావు నేను మొన్న ఆరోపించిన నీ కొడుకు రేప్ కేసు నుంచి మొదలు పెడితే నేను ఆరోపించిన ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యాలతోనే మాట్లాడాను. ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇయ్యంపుడు ఏకైకాన్ని కావచ్చు, మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్తున్నా. ఇక్కడున్న పోలీసులకు కానీ ఇప్పటి వరకు గౌరవించిన పోలీసులకు కూడా చెప్తున్నా, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతా, నేను పోతా, ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తా. ఎటువంటిది జరిగినా దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేనున్నది భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని. నా వెనకాల నా పార్టీ అధినేతలు వీళ్ళందరూ ఉన్నారు, మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరూ కూడా ఉన్నారు. నిజాయితీతో ఉండే వ్యక్తులను కానీ మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పేడ్ వర్కర్లు కాదు, వాళ్ళు వర్క్ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం, ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచిగా చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. నేనేమి బెదిరించట్లేదు, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా చెప్తున్నా. ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా, మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఏడ నిలబెట్టినా గానీ గెలవలేని వ్యక్తి, కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు.
నిర్ణయం మీది. మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా. నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందే నేను మిమ్మల్ని కలిసి చెప్పిన సీఎంఆర్ఎఫ్ గురించి మాట్లాడినప్పుడే ఈ వ్యక్తి గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పిన. మీరు మాట్లాడిరు, విన్నరు, ఊరుకున్నారు. తిరిగి నేను సంవత్సరంన్నర ఓపిక పట్టిన, కానీ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్.